वक्षस्थले कौस्तुभं नासाग्रे नवमौक्तिकं करतले वेणु वेणुगान सम्मोहनं वेपल्ले मानन्दनं
చేలు పెట్టి ఎంగిలి చేతుడు ఎత్తారమ్మో ఇంకెత్తారమ్మో మగ చూసి మడుగులోన మునగబోతే కిట్టయ్య సీరలు గుంజి కొత్త బోసడు ఎత్తారమ్మో ఇంకెత్తారమ్మో నీరే కొక నీరే రైక అంటాడమో అంటాడని అంటా ముట్టనట్టు ఉందామంటే మురిపాలు పొంగిస్తే ఆనందు కంటాడు ఓలమ్మో సిక్కచ్చి చుట్టేస్తే చీరెందు కంటాడు ఓలమ్మా గుడుకు గుడుకు గుడ్డ గిల్లిపోయినట్టు సిట్టుకో ముద్దులిచ్చినట్టు గుడుకు గుడుకు గుడ్డ గిల్లిపోయినట్టు సిట్టుకో ముద్దులిచ్చినట్టు వయస్సు పచ్చి తాకినట్టు మనసు గిచ్చి పోయినట్టు వేణుగణ సమ్మోహనం వేలి మీద గోవర్ధన రేపల్లె మానందనం వేణోళ్ళని కీర్తనం కృష్ణ ముకుంద మురారే యశోదానందనునకు నవమదన దేవునకు గొబ్బిల్లో చందన చర్చిత నీల దేహ గగనాల సొగసుకు గొప్పిలో ఉత్తరు గాలులను బెదురు పాటలుగా ఉసురుగాలులను బెదురు పాటలుగా పలుకు వేణువుకు గొప్పిలో ఏటి మీద ఎన్నెలంటి కన్నెల్లో కన్నె గంటి కన్నెల్లో కన్నెజాతి గిన్నెల్లో వేదమంతా వెన్నెలాగా కరిగే వేళల్లో వేదమంతా వెన్నలాగా కరిగే వేళల్లో ఏ గీతమో ఇస్తావో ఎప్పటి గీత మారుస్తావో నందనే వేణుగాన సమ్మోహనం వేలి మీద గోవర్ధనం రేపల్లె మానందనం నోళ్ళని కీర్తనం యశస్విని అండ్ వేద 10th క్లాస్ చూసేద్దామా? హాయ్ వేద. హాయ్ యశస్విని. ఈ రోజు మన పాఠశాలలో ఏం జరుగుతుందో తెలుసా? మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్. ఓ, మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 2.0నా? అవును. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు, ప్రజా ప్రతినిధులకు, తల్లిదండ్రులకు, ఎస్ఎంసీ కమిటీ మెంబర్స్ కు స్వాగతం, సుస్వాగతం. ఈ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ చాలా ప్రత్యేకమైనది. ఏంటి ప్రత్యేకత? తల్లిదండ్రులకు, గురువులకు మధ్య బంధాన్ని బలపరుస్తుంది. మన ప్రవర్తన,
క్రమశిక్షణ, ప్రగతి, అభ్యసనాలపై చర్చ కూడా జరుగుతుంది. గురువులు మన నైపుణ్యాలు, విజయాలు, అపజయాల గురించి ముచ్చటిస్తారు. తల్లిదండ్రులు మనకి ఆనందంగా ఉత్సాహ ప్రోత్సాహాలను అందిస్తున్నారు. మన భవిష్యత్తు అంచెలంచెలుగా అభివృద్ధి చెందేందుకు ఈ కలయిక మనకు ఎంతో సదవకాశం. మన పాఠశాలలో ఉపాధ్యాయులందరూ ఎంతో శ్రద్ధగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని సజావుగా కొనసాగిస్తున్నారు. పరిసరాల పరిశుభ్రతలో, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనంలో, చిక్కీ, రాగి జావా, గుడ్డు వంటి పౌష్టికాహారంలో, సర్వేపల్లి రాధాకృష్ణ కిడ్స్ పంపిణీలో, అసెంబ్లీ క్రమశిక్షణగా జరగటంలో ప్రధానోపాధ్యాయులు గారు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకొనుచున్నారు. మన పాఠశాల విజయాలకొస్తే 100% రిజల్ట్ సాధించడంలో, ట్రిపుల్ సీట్స్ సంపాదించడంలో, సాంస్కృతిక మరియు ఇతర రంగాలలో బహుమతులను తెచ్చుకోవటంలో బండ్లమిట్ట ప్రభుత్వ బాలికల పాఠశాల ప్రగతి మార్గాన పయనించుచున్నది. ఇటువంటి పాఠశాలలో మేం చదువుతున్నందుకు మాకు చాలా గర్వకారణంగా ఉంది. ఈ అవకాశాన్ని ఇచ్చిన ఉపాధ్యాయులకు, అధికారులకు, తల్లిదండ్రులకు మా పాఠశాల తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మధుర మధురతర మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి మధుర మధురతర మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి జాజి మల్లెల ఘుమఘుమల జావళి, లేత సిగ్గుల సరిగమల జాబిలి, అమ్మ మీనాక్షి ఇది నీ మీనాక్షి. కాపాడుతూ వారి ప్రేమానురాగాలను పంచినప్పుడు కలిగే ఆనందాన్ని పొందుతూ మన ముందుకు రాబోతున్నారు 10th క్లాస్ కృష్ణవేణి గ్రూప్. కనిపించిన మా అమ్మకే
తల్లిదండ్రుల సమావేశంలో తల్లిదండ్రుల ముందు ఏదైతే అవసరమో అదే ప్రదర్శించారు విద్యార్థులు. వాళ్ళందరికీ ప్రత్యేకమైన అభినందనలు. సరే, ఈనాటి మెగా పేటీఎం 2.0ని ప్రభుత్వ ఆదేశాల మేరకు మన పాఠశాలలో ఈరోజు ప్రారంభిస్తున్నాం. ఈనాటి కార్యక్రమానికి సభాధ్యక్షులుగా మన పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి జి కృష్ణకుమార్ గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒక్క నిమిషం రండి. వేదిక మీదకి ఆహ్వానించాం. అలాగే ముఖ్య అతిథి శ్రీ వేమూరు సూర్యనారాయణ గారు, డిప్యూటీ మేయర్, ఒంగోలు కార్పొరేషన్ వారికి సగౌరవంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. కరతాళధ్వనులతో చప్పట్లు కొట్టాలి. మరి ఈ కార్యక్రమం కోసం మనం ఇందోర్ నుంచి వెయిట్ చేశాం. వారికి మా పాఠశాల విద్యార్థిని బొకే ఇస్తున్నారు. హార్ట్లీ వెల్కమ్ సార్. అలాగే మరొక ముఖ్య అతిథి సిఐ గారు శ్రీ వై నాగరాజు గారు, ఒంగోలు సిఐ గారు, పాఠశాలతో వాడు బాగా అనుబంధం కలిగిన వ్యక్తి. వారిని సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ సార్. వారిని మా విద్యార్థిని అలాగే పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్ శ్రీ మువ్వల జగదీష్ గారిని వేదిక మీద సగౌరవంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. వెల్కమ్ సార్. అలాగే మద్దులూరు సురేష్ గారు, శానిటేషన్ ఆఫీసర్ సెక్రటరీ గారు అయినటువంటి మద్దులూరు సురేష్ గారిని, ఎందుకంటే వాళ్ళు ఇంకా ఆల్రెడీ వచ్చారు, వేరే చోట ప్రోగ్రాం కోసం వెళ్ళారు, వారిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే శ్రీమతి ఎస్కే షాహీనా గారు, ఎస్ఎంసీ వైస్ చైర్మన్, వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. హార్ట్లీ వెల్కమ్ మేడం. మరి మన పాఠశాలకు తరగతి గదుల కొరతతో ఉండి ఆ తరగతి గదుల కొరతను తీర్చడం కోసం మనం పైన ఒక సపరేట్ గది ఏర్పాటు చేశాం. ఆ గదికి దాదాపు 2 లక్షల రూపాయలు పైగా ఖర్చయింది. మన ఊరు వాళ్ళు కాదు, మన పాఠశాలకు సంబంధం లేని వ్యక్తులు, వాళ్ళు అందరూ కూడా ఇంజనీర్స్, వాళ్ళందరూ చందాలు వేసుకుని 2 లక్షల రూపాయలు కేటాయించి మనకు ఒక తరగతి గదిని ఏర్పాటు చేశారు. వారి తరఫున ఆ ఇంజనీర్లలో ఒకరైనటువంటి జయశీలరావు గారిని వేదిక మీద సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ సార్. ఓకే, ఆ మా తెలుగు తెలుగు గీత పాడేటువంటి హేమశ్రీ పిల్లలు డయాస్ దగ్గర రావాలమ్మా. 9th క్లాస్ పిల్లలు హేమశ్రీ అండ్ టీమ్ మా తెలుగు గీత పాడేవాళ్ళు రావాలి. సభాధ్యక్షుల వారిని కోరుచూ ఉన్నాం. కడుపులో బంగారు పనుచు
మన డిప్యూటీ మేయర్ గారు ఈరోజు వారి సమయాన్ని మనకి వెచ్చిస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈరోజు జరుగుతున్న మెగా పేటీఎం 2.0 వచ్చినటువంటి పేరెంట్స్ అందరికీ, అతిథులకి, పూర్వ విద్యార్థులకి, ప్రస్తుత విద్యార్థుల తల్లిదండ్రులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాం. స్వాగతం, సుస్వాగతం. గౌరవ అతిథులుగా విచ్చేసిన మన సిఐ గారు, అలాగే మన ఎస్ఎంసి చైర్మన్ మువ్వల జగదీష్ కుమార్ గారు, మన శానిటేషన్ సంబంధించినటువంటి సచివాలయానికి సంబంధించినటువంటి మద్దులూరి సురేష్ గారు, మరియు శ్రీమతి షాకినా ఎస్ఎంసి వైస్ చైర్మన్, అందరికీ స్వాగతం. మా ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్, కృతజ్ఞతలు సార్. ఇప్పుడు మనము ఇప్పుడు దాకా జరుపుకున్నటువంటి పేరెంట్స్ మరియు టీచర్స్ మీటింగ్లో ప్రతి క్లాసులో పేరెంట్స్ కూర్చోవడం జరిగింది. మీకున్నటువంటి సమస్యలు, అనుమానాలు, మీ పిల్లలకు సంబంధించినటువంటి ప్రోగ్రెస్ ఎలా ఉంది అనేది తెలుసుకోవటం జరిగింది. ఇది చాలా చాలా ఒక నిమిషం మన్నించాల్సింది అందరికీ. ఇది మెగా పేటీఎం అనేది చాలా తొలి నాళ్లలో స్కూల్ తీసినటువంటి నెల రోజులు కూడా కానీ టైంలో పెట్టడం జరిగింది. మరలా ఇంకొకటి ఉంటుంది మధ్యలో, మేబీ డిసెంబర్ ఆర్ జనవరి. ప్రస్తుతము లాస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి ఆ రిజల్ట్కి సంబంధించి ఈ సంవత్సరం మేము తీసుకోబోయే చర్యల గురించి మీ పేరెంట్స్కి, మీకు మీ పిల్లల గురించి ముందుగానే జాగ్రత్తగా వారిని ఈ సంవత్సరం ఎలా ముందుకు తీసుకెళ్లాలో తెలియజెప్పడం కోసం, మీ పిల్లల యొక్క ప్రగతి, వాళ్ళ యొక్క డెవలప్మెంట్ మీకు తెలియజేయడం కోసమే స్టార్టింగ్ డేస్లో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. మరలా మధ్యలో ఉన్నప్పుడు వాళ్ళ ప్రోగ్రెషన్ ఎంతవరకు వచ్చిందో మనం మాట్లాడుకుందాం. లాస్ట్ ఇయర్ రిజల్ట్కి వచ్చినట్లయితే చాలా బాగా వచ్చింది, మీకు తెలుసు. నేను మరలా మీకు నివేదిక సమర్పించేటప్పుడు విషయాలన్నీ చెప్తాను. ప్రస్తుతము మన సూర్యనారాయణ గారు మాట్లాడతారు. వారి అమూల్య సందేశాన్ని మా పిల్లలకి మాకు అందించవలసిందిగా మరీ మరీ కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అడ్మిషన్స్ గారికి, స్టాఫ్కి, పేరెంట్స్ కమిటీ వాళ్ళకి, ముఖ్య అతిథిగా విచ్చేసిన మన టౌన్ సిఐ గారికి, పేరెంట్స్కి, స్టూడెంట్స్కి కూడా అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ స్కూల్కి ఎంతో చరిత్ర, ప్రాముఖ్యత గల స్కూల్. సుమారు 75 సంవత్సరాల నుంచి వేలాది మంది చుట్టుపక్కల చాలామంది చదువుతున్నారు. మా సిస్టర్స్ కానీ, మా మిసెస్ సిస్టర్స్ కానీ అందరూ కూడా ఇక్కడ చదువుకున్నారు. ఇక్కడ చదువుకున్న చాలామంది మంచి ఉన్నత స్థానాలకి ఐఏఎస్, ఐపీఎస్, సాఫ్ట్వేర్ అట్లా చదువుకొని ఎంతో ఆనందంగా ఉన్నారు. మేడం గారు కూడా చెప్పారు, ఈ 75 సంవత్సరాల మ్యాక్సిమం అందరి లిస్టు గ్యాదర్ చేసి త్వరలో కూడా ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేయాలని అందరం కూడా దానికి సహకరిద్దాం. ఈ స్కూల్కు సంబంధించి ఇంతకుముందు ఆ రోడ్డు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పక్కన ప్రైమరీ స్కూల్ కూడా ఉండటం వల్ల మీకు కొంచెం ఇబ్బందిగా ఉన్నా కూడా అడ్జస్ట్ చేసుకుంటే త్వరలోనే వాళ్ళకు కూడా రూమ్స్ ఏర్పాటయ్యి ఆ స్కూల్ అక్కడికి షిఫ్ట్ అవుతుంది. ఇది కూడా ఈ రూమ్స్ కూడా త్వరలో రీమోడల్ మన ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఒక 25 lakhs త్వరలోనే శాంక్షన్. ఇది కూడా కంప్లీట్ అయిపోయి మీ అందరికి కూడా అనువుగా ఉంటుంది. ఇకపోతే ప్రైవేట్ స్కూల్స్తో పోలిస్తే ఫీజులు అని ఎక్కువనే, కానీ ఇక్కడ టీచింగ్ కానీ, మనకున్న సౌకర్యాలు కానీ, అంతా మీల్స్ కానీ, తల్లికి వందన ఫీజు కానీ అంతా కూడా బాగా చూస్తున్నారు. కాబట్టి అందరూ కూడా ఎక్కువ మంది ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో కూడా బాగా చేస్తున్నారు. మీరు కూడా బాగా చదువుకొని మంచి చదువులు చదివి మీ పేరెంట్స్కి, టీచర్స్కి అందరికీ కూడా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ, మీరు ఏమైనా సమస్యలు ఉన్నా కూడా మా దృష్టికి వస్తే కూడా త్వరలో సాల్వ్ చేస్తామని చెప్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా క్లుప్తంగా ముగించేశారు. ఓకే, ఇంకొక విషయం, మనకి మామూలుగా అయితే మొన్నటిదాకా 3rd, 4th, 5th అక్కడ 6th to 10th క్లాసులు ఉన్నాయి. దాన్ని మెర్జింగ్ అని చెప్పి ఇంతకుముందు ప్రభుత్వం మనకు కలపడం జరిగింది. తర్వాత ఇప్పుడు ఆల్టరేషన్ ఆఫ్ 117 అని దాన్ని మళ్ళా ఎలిమెంటరీ స్కూల్కే 3rd, 4th, 5th పంపడం జరిగింది. ఇంతకుముందు వాళ్ళు క్యాంపస్ ఒకటే, అక్కడే ఉన్నారు, మన దగ్గరే ఉన్నట్టు. ఇప్పుడు మేనేజ్మెంట్ మారింది, డైస్ కోడ్ మారింది. అంటే
వాళ్ళ యథాస్థానానికి వాళ్ళు వెళ్ళిపోయారు. 3rd 4th 5th 1 to 5th వరకు ఉంటారు అక్కడ. సో వాళ్ళు అక్కడికి వెళ్ళడం, మనకి స్ట్రెంగ్త్ పెరగడం, రూములు లేకపోవడం చాలా ఇబ్బంది అయిపోయింది. 6th 8th 9th మనం 3 సెక్షన్లు చేసుకోవాల్సి వచ్చింది. స్టాఫ్ అయితే ఫుల్గా ఉన్నారు, రూమ్స్ లేవు. ఈ కారణంతో వారి పెద్ద మనసుతోటి విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీ స్టూడెంట్స్ అందరూ కలిసి ఒక చిన్న మాట, మాకు ఇబ్బంది ఉంది అని చెప్పిన వెంటనే అందరూ, మా జనరేషన్లో అందరూ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు కాబట్టి, అన్ని కష్టాలు అనుభవించి ఉన్నవాళ్ళు కాబట్టి, రూములు లేకపోతే ఎంత ఇబ్బంది పడతారు చెట్ల కింద వరండాల్లో అని వాళ్ళు ఆలోచించి పెద్ద మనసు చేసుకొని మనకి దాదాపు 2 లక్షల రూపాయల వ్యయంతో పైన ఒక రూమ్ ఏర్పాటు చేయటం జరిగింది. అది రేకులైతే ఎక్కువ ఎండ తగులుతుందని దానికి సీలింగ్ కూడా చేయించడం జరిగింది. ఇదంతా ఆ బ్యాచ్ ఇంజనీర్స్ అందరికీ మా స్కూల్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అడిగిన వెంటనే ముందుకు రావడం, విద్యార్థుల తల్లిదండ్రుల కోరిక మేరకు సెక్షన్లు, అంటే చాలామంది పేరెంట్స్ అడిగారు, కుక్కినట్టు ఉంటుంది రూము 50 మంది ఉండేటప్పటికి, చూడండి అమ్మా ఏదన్నా అని. వాళ్ళ కోరిక మేరకు మేము వాళ్ళని అభ్యర్థించగానే వాళ్ళు యాక్సెప్ట్ అయినందుకు మరీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఆ బ్యాచ్ నుండి బెంగళూరు జయశ్రీరావు అనేటటువంటి వ్యక్తిని వాళ్ళు మనకి పంపించడం జరిగింది. యాక్చువల్గా అందరూ తలా ఒక పనిలో ఉన్నారు, తను అందుబాటులో ఉండడం వల్ల ఇక్కడికి రావడం జరిగింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్గా మీ అందరికీ తెలిసి ఉంటుంది, తను మా హస్బెండ్. పాపం నన్ను వెన్నంటే ఉంటారు. ఒక చిన్న మాటతోటి మాకు చాలా పెద్ద సాయం చేసిన థ్యాంక్ యూ అండి. తర్వాత మన సిఐ గారు మన పోయినసారి వచ్చారు ఇక్కడికి, వారికి వారి బాల్యం గుర్తొచ్చింది. వారు కూడా ఇంతకుముందు టీచర్గా పనిచేశానని చెప్పడం జరిగింది. వారు టీచర్గా పనిచేసి మన మెగాపేటీఎంలో ఒక భాగం కావడము చాలా సంతోషదాయకము. వారు వారి అమూల్య సందేశాన్ని మా పేరెంట్స్కు పిల్లలకు అందించాలని మరీ విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. ఈరోజు ఈ మెగా పీటీఎం పేరెంట్స్ టీచర్స్ మీటింగ్, దీనికి విచ్చేసిన బాలికల తల్లిదండ్రులందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు, వేదిక అలంకరించిన పెద్దలకి నా నమస్కారాలు. ఈ కార్యక్రమానికి రావడం చాలా ఆనందంగా ఉంది. అట్ ది సేమ్ టైం దీంట్లో మా యొక్క స్వార్థం కూడా ఉంది. స్వార్థం అంటే వేరేది కాదు, మీకు జస్ట్ ఒక మెసేజ్ ఇద్దామన్నా, జస్ట్ చిన్న అవేర్నెస్ కలిగిద్దామన్నా ఒక వేదిక, దాదాపు పేరెంట్స్ అందరూ ఉంటారు, పిల్లలందరూ ఉంటారు, వాళ్ళకి ఒక చిన్న అవేర్నెస్ కలిగించాలి అన్న ఉద్దేశం కూడా దీంట్లో ఉంది. ప్రజెంట్ చూసినట్లయితే ప్రైవేట్ స్కూల్స్తో పోల్చినట్లయితే, రిజల్ట్ ఓరియంటెడ్గా చూసినట్లయితే గవర్నమెంట్ స్కూల్స్ ఎంతో ముందున్నాయి. మనం అనుకుంటాము గవర్నమెంట్ స్కూల్స్ సరిగా పట్టించుకోరు, లేకపోతే ప్రైవేట్ స్కూల్స్లో పిల్లలు పట్టించుకుంటారు, వాళ్ళు చదివిస్తారని. ప్రైవేట్ స్కూల్స్లో చేసేది ఏం లేదన్న, 1కి 10 సార్లు చదివిస్తారు అంతే. 1కి 10 సార్లు లైక్ మన పల్లెటూరు లాంగ్వేజ్లో మాట్లాడుకుంటే రుబ్బిస్తారు. 1కి 10 సార్లు రుబ్బిస్తారు అంతే. కానీ అక్కడ ఎక్కడైతే మనం ప్రైవేట్ స్కూల్ పట్ల ఆకర్షితం అవుతా ఉన్నామో ఆ స్కూల్స్లో మ్యాక్సిమం ఉండేది కూడా అందరూ 10th క్లాసు, ఇంటర్మీడియట్, డిగ్రీ ఇది చదివిన వాళ్ళు మాత్రమే. కానీ గవర్నమెంట్ స్కూల్స్లో అది ఎలిమెంటరీ సెక్షన్ కావచ్చు, హై స్కూల్ సెక్షన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, దీంట్లో పిల్లలకి ఎలా చెప్పాలి, ఎలా చెప్తే పిల్లలకి అర్థమవుతుంది, వాళ్ళ స్థాయిలోకి మనం వెళ్ళి ఎలా చెప్పాలి అన్నది ట్రైనింగ్ తీసుకున్న టీచర్స్ మాత్రమే ఇక్కడికి వస్తారు. లైక్ టీటీసీ కావచ్చు, లేకపోతే బీఈడీ కావచ్చు, ఒక ట్రైనింగ్ కోర్స్ చేసి పిల్లలకి ఎలా చెప్పాలి, వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది అది తెలుసుకుని దాన్ని అధ్యయనం చేసి ఆ విధంగా చెప్తే పిల్లలకి ఎలా అర్థమవుతుంది అనేది చెప్పి దాని మీద ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు మాత్రమే గవర్నమెంట్ స్కూల్స్లో ఉంటారు. కాబట్టి ఇక్కడ పిల్లవాడు అనేవాడు లేదా బాలుడు లేదా బాలిక అనేది ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉంటుంది. అంటే ఆటలు పాటలు ఇప్పుడు చూసాం, మన కళ్ళ ముందు ఎంత చాలా బాగా నాట్యం చేశారు, ఎంత బాగా వాళ్ళ యొక్క ఇది ప్రదర్శన చేశారో చూసాం. ఇదే ప్రైవేట్ స్కూల్స్లో కూడా చేస్తారు.
ప్రైవేట్ స్కూల్స్లో 1కి 10 సార్లు చేయించి బలవంతంగా చేయిస్తారు. అంటే ఇక్కడ పిల్లవాడి యొక్క ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉంటుందన్నమాట. పిల్లల యొక్క ఆల్రౌండ్ డెవలప్మెంట్ అన్ని రంగాల్లోనూ వీళ్ళు పోటీ పడతారు. ఒక బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చూసినప్పుడు ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళే ముందుంటారు. ఎందుకంటే వాళ్ళని సపోజ్ ప్రైవేట్ స్కూల్స్ టీచర్ ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని చాలామంది ప్రైవేట్ స్కూల్స్కి పంపిస్తూ ఉంటారు. కొంతమంది పంపిస్తారు. ఇన్కేస్ మా పిల్లగాడు ప్రైవేట్ స్కూలేనమ్మా, దాంట్లో నేను వేరేది ఏం చెప్పట్లేదు. అయితే అక్కడ ఏముంటుందంటే వాడిని చదివించడం మాత్రమే ఉంటుంది. వాడిని ఆడుకోవడం కానీ లేకపోతే వాడు ఏం చేయదలుచుకున్నాడో వాడి యొక్క ఆలోచనలకి విలువ అనేది ఏమి ఉండదు అక్కడ. ఇది చదవాలి, లేకపోతే ఈ టాపిక్ చదవాలి, ఇక్కడ ఈ పేజీ నుంచి ఈ పేజీ వరకు చదవాలి అని చెప్పేసి ఉంటుంది. కానీ గవర్నమెంట్ స్కూల్స్లో ఒక టైం టేబుల్ ఇస్తారు. ఈ టైంకి ఇది చేయాలి, ఈ టైంకి ఇది చేయాలి, ఈ టైంకి ఆడుకోవాలి అని చెప్పేసి ఒక టైం టేబుల్ అనేది మెయింటైన్ చేస్తారు. ప్లస్ మీరు చూసినట్లు ప్రైవేట్ స్కూల్స్లో ఎక్కడైనా గ్రౌండ్స్ ఉన్నాయా? ప్లే గ్రౌండ్స్ ఉన్నాయా? నాకు తెలిసి అయితే లేవమ్మా. మన గవర్నమెంట్ స్కూల్స్ అన్నింటిలో కూడా ప్లే గ్రౌండ్స్ ఉంటాయి. ఎందుకంటే మానసికంగా ఏదైతే స్కూల్స్లో క్లాసులో చెప్తారు, వాళ్ళ మానసిక అభివృద్ధి అనేది టీచర్ చెప్పే లెసన్స్ వల్ల క్లాసులో జరుగుతుంది. వాళ్ళ యొక్క ఫిజికల్ ఏదైతే శారీరక అభివృద్ధి అనేది వాళ్ళ ఆటపాటలన్నీ కూడా గ్రౌండ్లో జరుగుతాయి. కాబట్టి ప్రైవేట్ స్కూల్స్ కన్నా గవర్నమెంట్ స్కూల్సే మిన్నా. మొన్న ఏదైతే మేడం చెప్పారో 10th క్లాస్ రిజల్ట్ చూసినట్లయితే గవర్నమెంట్ స్కూల్సే రిజల్ట్లో ఎక్కువ భాగం ఉన్నది. దట్ టు ఎస్పెషల్లీ గర్ల్స్. అవును కదమ్మా? టాపర్, స్టేట్ టాపర్ వచ్చేసి అమ్మాయి. 10th క్లాస్ స్టేట్ టాపరు అమ్మాయి. ఓకే అమ్మా. దయచేసి ఇంకో విషయం, ఈ ఏదైతే ఇప్పుడు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పెట్టడానికి ప్రభుత్వం పెట్టడానికి ఒక ప్రధాన కారణం ఏంటంటే మీ పిల్లలు ఎలా చదువుతూ ఉన్నారు అని చెప్పేసి అనేది మీకు తెలియాలి. ఇంకేస్ టీచర్స్ ఎలా చెప్తున్నారు అని చెప్పేసి మీకు ఒక అవగాహన అనేది రావాలి. ఇందాక ఒక స్కూల్కి వెళ్ళాను. ఒక స్కూల్కి వెళ్తే మాస్టర్ చెప్తా ఉన్నాడు, సార్ టీచర్స్ అందరూ వచ్చినారా సార్ అంటే, వచ్చారు సార్, క్లాస్ రూమ్లో ఉన్నారని చెప్పంటే, క్లాస్ రూమ్లో ఎందుకు ఉన్నారు సార్ అంటే, ఆయన ఏం చెప్తున్నా అంటే, సార్ పిల్లలు స్కూల్కి వస్తూ ఉన్నారు, ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లలు ఎలా చదువుతూ ఉన్నారు, ఏం చేస్తూ ఉన్నారా, ఈరోజు స్కూల్లో ఏం చెప్పారు అని చెప్పేసి మాట్లాడటానికి అవకాశం తల్లిదండ్రులకు దొరకట్లేదు, అవకాశం పిల్లలు కూడా తల్లిదండ్రులకు ఇవ్వట్లేదు. అట్ ది సేమ్ టైం పిల్లలకి ఎలా చెప్తా ఉన్నారు, స్కూల్లో ఎలా జరుగుతూ ఉందని చెప్పేసి తల్లిదండ్రులు టీచర్స్ని అడగడానికి కూడా సమయం దొరకట్లేదు ప్రస్తుతం ఉన్న సమాజంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా. కాబట్టే మన పిల్లలు ఎలా చదువుతూ ఉన్నారు, లేకపోతే స్కూల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఉపాధ్యాయులు వాళ్ళకి సక్రమంగా బోధిస్తున్నారా లేదా అని చెప్పేసి మీకు ఒక అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశం. కాబట్టి మీ యొక్క పిల్లలు ఎలా చదువుతూ ఉన్నారు, వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని సక్రమంగా వినియోగించుకుంటున్నారా లేదా, టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సామర్థ్యానికి అనుగుణంగా బోధన జరుగుతూ ఉందా లేదా అని చెప్పేసి మీకు ఒక అవగాహన చేసుకోండి అమ్మా. మీ పిల్లలు ఏ రంగంలో అయితే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో ఆ రంగంలో ప్రోత్సహించండి. దయచేసి మన యొక్క అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో దయచేసి పిల్లల యొక్క మనసుల మీద రుద్దొద్దు. వాళ్ళకి ఏ రంగంలో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో ఆ రంగంలో ప్రోత్సహించండి. ఆ రంగంలోనే వాడు అభివృద్ధి చెంది ముందుకు వెళ్ళి వాడి యొక్క భవిష్యత్తుని వాడు డిజైన్ చేసుకుంటాడు. ఓకే అమ్మా. ఇంకొక విషయము, ఇక్కడ ఎస్పెషల్లీ గర్ల్స్ ఉన్నారు ప్లస్ పేరెంట్స్ ఉన్నారు కాబట్టి ఒక విషయం, ప్రస్తుతం సొసైటీలో మా యొక్క ఏదైతే పోలీస్ పరంగా చూసినట్లయితే ప్రస్తుతం సొసైటీలో ఆడపిల్లలు మహిళల పట్ల చాలా అరాచకమైన విషయాలు జరుగుతూ ఉన్నాయి. ఎస్పెషల్లీ గర్ల్స్ బిలో 18 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లల పట్ల అరాచకమైన ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అటువంటి ఇన్సిడెంట్స్ ఏవైనా మీ దృష్టికి వచ్చినట్లయితే తప్పనిసరిగా మా పోలీస్ దృష్టికి తీసుకురండి. దానికి కారణమైన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన తప్పనిసరిగా చట్టపరంగా చర్య తీసుకుంటాం. ఇంకోటి, ఇప్పుడు అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మొబైల్స్ ఉన్నాయి. మీరు వెళ్ళంగానే ఇంటికి వస్తారు, పిల్లలు వస్తారు, వెళ్ళంగానే మొబైల్ తీసుకుంటారు. తల్లిదండ్రులు, అది తల్లిది కావచ్చు తండ్రిది కావచ్చు, జస్ట్ ఒక 2 నిమిషాలు ఒక 5 నిమిషాలు మొబైల్ చూస్తారు. దీనివల్ల ఎంత ఉపయోగం ఉందో అంత చెడు కూడా ఉందమ్మా. 50-50 దాన్ని సక్రమంగా ఉపయోగించుకుంటే
ఉపయోగం దాన్ని వేరే దారిలో ఉపయోగించుకుంటే మన నాశనానికి దారితీస్తుంది. దయచేసి పిల్లలకి మొబైల్స్ ఇవ్వండి, కానీ ఎంతవరకు వాళ్ళు ఆ మొబైల్స్లో ఏం చూస్తూ ఉన్నారు, లేకపోతే ఆ మొబైల్స్లో వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు అనేది తల్లిదండ్రులు అనేది తప్పనిసరిగా గమనించాలి. ఇప్పుడు కొంతమంది కేసు ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ బాలికల స్కూల్ కాబట్టి అందరూ వచ్చారు. మీ యొక్క పిల్లలు కూడా అబ్బాయిలు కూడా ఉంటారు, అది కూడా చెప్తా ఉన్నానమ్మా. ఈ మధ్య మొబైల్ తీసుకుని గేమ్స్ ఆడుతూ ఉన్నారు, లూడో గేమ్స్ అని చెప్పేసి, వేటు గేమ్స్ అని చెప్పేసి రకరకాల గేమ్స్ ఆడుతూ ఉన్నారు. అవి ఆడేటప్పుడు చక్కగానే ఉంటుంది. అది ఏమవుతుందంటే ముందు సరదాగా ఉంటుంది, తర్వాత అది బెట్టింగ్కి దారి తీస్తుంది. అంటే పైసలు పెట్టేసి ఆడుతూ ఉంటారు. ఫస్ట్ 10 రూపాయలు లేకపోతే 100 రూపాయలు అట్లా పెట్టేసి ఆడుతూ ఉంటారు. తర్వాత వాడి దగ్గర డబ్బులు దొరకవు, మన ఇంట్లో దొంగతనం చేస్తాడు. మన ఇంట్లో అయిపోయిన తర్వాత బయట దొంగతనాలకి అలవాటు పడతాడు. అది ఒక కంటిన్యూ ప్రాసెస్ లాగా అయిపోతుంది. దయచేసి పిల్లలు మొబైల్ ఇచ్చినప్పుడు వాళ్ళు మన మొబైల్స్లో ఏం చేస్తూ ఉన్నారు, ఏం గమనిస్తూ ఉన్నారు, చదువుకునే చేస్తూ ఉన్నారు, చదువుకునే దానికి సంబంధించి చూస్తున్నారా, ఏవి చూస్తున్నారు అనేసి తప్పనిసరిగా మీరు గమనించుకోవాలి. అట్ ది సేమ్ టైం తల్లిదండ్రులకు చెప్పేది ఏమంటే, ఈ మధ్య ఎక్కువగా గతంలో దొంగతనాలు ఎలా జరిగాయండి? మనం రోడ్డు మీద పోతూ ఉంటే, నడిచిపోతూ ఉంటే ఎవడో బైక్ మీద రావడం, చైన్ పెరుకుపోవడం, లేకపోతే మనం ఇంట్లో లేనప్పుడు ఎవడన్నా రైతుపూట వచ్చేసి ఇల్లు తాళాలు పగలగొట్టడం, బీరువాలు పగలగొట్టడం, డబ్బులు తీసుకోవడం అట్లా చేసేవాళ్ళు. ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి, కానీ అప్పుడు జరిగినంతగా ఇప్పుడు జరగట్లా. కానీ పైసలు పోతా ఉన్నాయి, నష్టపోతా ఉన్నారు, దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి. ఎలా జరుగుతూ ఉన్నాయి? సైబర్ క్రైమ్. వాడు ఏం చేయాల్సర్లా, నీకు ఒక మెసేజ్ పంపిస్తాడు అంతే. అవతల ఎవడైతే ఉన్నాడో వాడు నీకు ఒక మెసేజ్ పంపిస్తాడు. పొరపాటున నువ్వేదో యూట్యూబో లేకపోతే వాట్సాప్ చూస్తూ జస్ట్ ఆ మొబైల్ని జస్ట్ ఒక క్లిక్ ఇచ్చినావా, నీ మొబైల్లో ఉన్న డేటా మొత్తము కూడా వాడు హ్యాక్ చేస్తాడు. వాడు హ్యాక్ చేసి మనకి రకరకాలుగా మనం బెదిరిస్తూ ఉంటాడు. ఇన్ కేసు అది ఎవరైనా ఆడపిల్లలు అయినట్లయితే దాంట్లో మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మన ఫొటోస్ ఉంటాయి. ఆ ఫొటోస్ని తీసుకొచ్చేసి మార్ఫింగ్ అంటారు. మార్ఫింగ్ అంటే ఒకటి బాడీకి ఒకటి తగిలించడం అట్లా చేస్తూ ఉంటాడు. చేసి మీ ఫోటోలు నా దగ్గర ఉన్నాయి, మీరు అలా చేయకపోతే మిమ్మల్ని మీ ఫొటోస్ వాట్సాప్లో పెడతాను, ఫేస్బుక్లో పెడతాను, ఇన్స్టాలో పెడతానని చెప్పేసి, లేకపోతే మీరు నేను అడిగిన డబ్బులు ఇవ్వకపోతే మిమ్మల్ని ఇచ్చేస్తానని చెప్పేసి రకరకాలుగా బెదిరిస్తూ ఉంటారు. అది ఆడపిల్లలు ఫేస్ చేస్తూ ఉన్నారు, అట్ ది సేమ్ టైం మహిళలు కూడా అది ఫేస్ చేస్తూ ఉన్నారు. దీనికి రెమెడీ ఏంటి సార్ అని చెప్పేసి మీరు అడగొచ్చు. దీనికి రెమెడీ ఒకటేనమ్మా. ఇప్పుడు మనం మొబైల్ ఆన్ చేస్తుంటాం, సపోజ్ ఎవరికో మనం నంబర్ రింగ్ ఇస్తూ ఉన్నాం, రింగ్ ఇస్తూ ఉంటే ఏమొస్తుందమ్మా? కాలర్ ట్యూన్. సైబర్ క్రైము జరుగుతూ ఉంది, జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి వస్తుందా లేదా? అది మనని నిరంతరం ఎలర్ట్ చేస్తూ ఉన్నాడు. దానికి ఏం లేదమ్మా, మనం ఎలర్ట్గా ఉండటమే. దయచేసి మీ వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ మీరు ఏది చూసినా కానీ ఏవైనా లింక్స్ వస్తే దయచేసి క్లిక్ చేయొద్దు. క్లిక్ చేస్తారంటే మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ మొత్తం షేర్ అవుతుంది. ఎవరు కూడా ఎవరైనా మీ ఏటీఎంస్ బ్లాక్ అయినాయి లేకపోతే మీ అకౌంట్ బ్లాక్ అయింది అని చెప్పేసి ఓటీపీ అడిగితే ఎవరికి కూడా ఎటువంటి ఓటీపీలు షేర్ చేయొద్దు. ఇన్ కేస్ ఎవరైనా మిమ్మల్ని బెదిరించినట్లయితే మీరేం చేయాలి? బెదిరిస్తే ఫస్ట్ ఒక నంబర్ నుంచి మీకు కాల్ వచ్చింది, మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది, లేకపోతే మీరు నేను చెప్పినట్టు చేయకపోతే మీ ఫోటోలు వాట్సాప్లో షేర్ చేస్తాను, ఫేస్బుక్లో షేర్ చేస్తానని చెప్పేసి అంటాడు. ముందు ఆ నెంబర్ బ్లాక్ చేయండి. మీకు వచ్చిన ఫస్ట్ సారి వచ్చిన నెంబర్ ఏదైతే ఉందో అది బ్లాక్ చేయండి. రెండోసారి వచ్చిందనుకో ఆ నెంబర్ కూడా బ్లాక్ చేయండి. మూడోసారి వచ్చిందనుకో మీ ఫోన్ నెంబర్ స్విచ్ ఆఫ్ చేయండి. అంతకుమించి వేరే మార్గమే లేదు. మీ ఫోన్ నెంబర్ స్విచ్ ఆఫ్ చేయండి. అంటే అది కంటిన్యూగా చేయాలా సార్ స్విచ్ ఆఫ్? ఇది నాకు చాలా ఇంపార్టెంట్, అన్నిటికీ బ్యాంకుకి, గ్యాస్కి అన్నిటికీ ఇదే నెంబర్ ఇచ్చున్నాను, నాకు ఎలాగ సార్ అని చెప్పేసి మీరు అనొచ్చు. మీరు ఎక్కువ రోజులు ఏం చేయవసరం లేదమ్మా. 1 or 2 days మీ నెంబర్ కనుక బ్లాక్ చేసినట్లయితే ఆవిడ మళ్ళీ ఇంకో నెంబర్కి వెళ్ళిపోతాడు. ఇప్పుడు మనం ఏదైనా ఒక పని స్టార్ట్ చేస్తాము, ఆ పని మన వల్ల కావట్లేదు, నెక్స్ట్ ఏం చేస్తాము? ఇంకో పనికి వెళ్ళిపోతాం కదా, నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళిపోతాం కదా. ఇది కూడా సేమ్ అండి. ఈ సైబర్ నేరాలు ఎవరైతే ఉన్నారో, ఈ సైబర్ క్రైమ్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ఒకరిని ట్రై చేస్తారు, పడిందా వాడిని కొట్టేస్తారు. లేని పక్షంలో ఇది వీడికి మనం చేసే మోసం తెలిసిపోయిందిరా బాబు అని చెప్పేసి నెక్స్ట్ వేరే నెంబర్కి ట్రై చేస్తాం. ఈ విధంగా జరుగుతుంది. అంతేగాని వాడు చెప్పిన వెంటనే మనం వాడికి బెదిరిపోయి లేకపోతే భయపడిపోయి వాడికి డబ్బులు వేయాల్సిన అవసరం లేదు, వాడి యొక్క బిల్స్ ఏవైతే ఉన్నాయో అవి తీర్చాల్సిన అవసరము లేదు. ఇంకోటి అమ్మా, ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఎంప్లాయీస్ని టార్గెట్ చేస్తా అన్నారు.
ఎవరైతే రిటైర్డ్ ఎంప్లాయీస్ని లేకపోతే మహిళల్ని టార్గెట్ చేసి ఒక కాల్స్ చేస్తా ఉన్నారు. ఏమంటే మేము చెన్నై నుంచి సిబిఐ హెడ్ క్వార్టర్ నుంచి మాట్లాడుతూ ఉన్నాం, లేకపోతే ముంబై నుంచి మాట్లాడుతూ ఉన్నాం, లేకపోతే ఢిల్లీ నుంచి మాట్లాడుతూ ఉన్నాం అని చెప్పేసి మనకు ఫోన్ చేస్తారు. విషయం ఏంటంటే ఎందుకు ఫోన్ చేస్తారంటే మీ ఆధార్ నెంబర్ సో, మీ పేరు సుబ్బారావు, మీ ఆధార్ నెంబర్ సో, మీ మీద ఒక కేసు రిజిస్టర్ అయింది. కేసు ఎందుకు రిజిస్టర్ అయిందో కూడా తెలియదు మనకి. ఒక కేసు రిజిస్టర్ అయింది అంటారు. ఎందుకు మన వివరాలు మొత్తం చెప్తాడు, మన పేరు సర్నేమో మన అడ్రస్ మొత్తం చెప్తాడు, మన ఆధార్ నెంబర్ చెప్తాడు, మన బ్యాంక్ అకౌంట్ చెప్తాడు, అన్నీ చెప్తాడు. మన వివరాలు మొత్తం వాడి దగ్గర ఉన్నాయి, నిజంగానే మన మీద కేసు రిజిస్టర్ అయిందేమో అని చెప్పేసి అన్న తర్వాత వాడు చెప్తాడు. ఏమని చెప్తాడు, మీ దానికి సంబంధించి మీ అడ్రస్తో ఒక పార్సిల్ వచ్చింది, దాంట్లో డ్రగ్స్ ఉన్నాయి, లేకపోతే వెపన్స్ ఉన్నాయి, లేకపోతే ఇంకేదైనా నిషేధిత ఉత్పత్తులు ఉన్నాయి అని చెప్పేసి దానికి సంబంధించి మీ మీద ఒక కేసు రిజిస్టర్ అయింది. కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి మా వాళ్ళు ఆల్రెడీ బయలుదేరారు, వస్తున్నారు మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి అని చెప్పేసి చెప్తారు. చెప్పిన తర్వాత ఇప్పుడు ఎంత పెద్ద ఈవిడైనా కానీ ఈ మీద కేసు రిజిస్టర్ అయిందిరా బాబు, నేను అరెస్ట్ వస్తున్నారా బాబు అని చెప్పి భయపడతామా లేదా? నేను కూడా భయపడతాను. అట్ ది సేమ్ టైం నేను పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నాను, నాకు తెలియకుండా నా మీద కేసు ఎలా రిజిస్టర్ అయింది, రిజిస్టర్ అవ్వచ్చు కానీ అరెస్ట్ చేయడానికి వస్తున్నారని చెప్పేసి ఎవరికైనా భయమే. ఆ భయాన్ని వాడు క్యాష్ చేసుకుంటాడు. మళ్ళీ ఇంకోటి ఏం చెప్తాడు, నీ మీద కేసు రిజిస్టర్ అయిన విషయం ఎవరికి చెప్పొద్దు, నీ ఫ్రెండ్స్కి చెప్పొద్దు, భార్యాభర్తలు కేసు భర్తకి చెప్పొద్దు, లేకపోతే భార్య అయితే భర్తకి చెప్పొద్దు, భర్త అయితే భార్యకి చెప్పొద్దు, మీ పిల్లలకి చెప్పొద్దు, మీ ఫ్రెండ్స్కి చెప్పొద్దు, ఎవరికి చెప్పొద్దు. నీ ఫోన్ కంటిన్యూస్గా మా ట్రాకింగ్లో ఉంది, నువ్వు ఎవరితో మాట్లాడినా మాకు తెలుస్తుంది అని చెప్పేసి ఒక భయాన్ని క్రియేట్ చేస్తాడు. ఆ భయంతో వాడు వన్ డే మనతో ఆడుకుంటాడు. ఆడుకున్న తర్వాత ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తాడు. సార్ మీరు కనుక దీని నుంచి బయటపడాలంటే నేను ఒక మార్గం చెప్తాను అని చెప్పేసి అది కూడా వాడే చెప్తాడు. అమ్మయ్య ఏదో ఒక మార్గం చెప్తాను అంటున్నాడు అని చెప్పేసి మనకి చాలా రిలీఫ్ అవుతుంది. వాడు చెప్పే మార్గం ఏంటంటే మీ ఈ అరెస్టు తాత్కాలికంగా ఆపాలి అంటే సమ్ అమౌంట్ సో అకౌంట్కి వేయండి అని చెప్తాడు. మనం ఏమనుకుంటాం, సరే మన మీద అరెస్ట్ చేయట్లేదుగా కేసు పోతుందని చెప్పేసి అమౌంట్ వేస్తాం. ఆ అమౌంట్ వేయడం అనేది కంటిన్యూ అవుతుంది. అట్లా వేయడంతో లక్షలు వాళ్ళ అకౌంట్ నుంచి ఖాళీ అయిన సందర్భాలు ఉన్నాయి. దయచేసి అట్లాంటి వాటిని ఎవరు ఎంటర్టైన్ చేయొద్దు, ఎవరు కూడా మన అరెస్ట్ చేయరు, మనకు తెలియకుండా ఏమీ జరగదు. అట్లాంటివి వచ్చినప్పుడు ఇందాక ఏదైతే ప్రాసెస్ చెప్పామో వాడు ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు బ్లాక్ చేయండి, లేకపోతే వాడు 4 సార్లు చేసినప్పుడు తీయకుండా అలాగే ఉండండి. ఇంకా అంతకు మించి వేరే మార్గం లేదు. ఎవరు కూడా మన ఎక్కడి నుంచో వచ్చి అరెస్ట్ చేసి బాంబే నుంచో చెన్నై నుంచో వచ్చి మన ఎవరు అరెస్ట్ చేసి తీసుకెళ్ళరు, మనకు తెలియకుండా మనకు సంబంధించిన పార్సిల్స్ ఏమీ రావు. ఇన్ కేసు ఎవడన్నా వచ్చినా కానీ లోకల్ పోలీస్ స్టేషన్ అప్రోచ్ అవ్వాలి తప్ప, లోకల్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాతే తప్ప మిమ్మల్ని ప్రొసీడ్ అవ్వడానికి లేదు. సపోజ్ మేము వేరే అదర్ స్టేట్లో ఇన్ కేసు హైదరాబాద్ లేకపోతే విజయవాడ, వైజాగ్ అట్లా ముద్దాయిల కోసం వెళ్తూ ఉంటాం, దొంగల కోసమో లేదా వేరే నేరస్తుల కోసం వెళ్తూ ఉంటాం. వాళ్ళ రిసైడింగ్ ప్లేస్ అక్కడ అయినప్పుడు తప్పనిసరిగా వెళ్ళి లోకల్ పోలీస్ స్టేషన్లో ఇన్ఫర్మేషన్ చెప్తాం. ఏమి సోన్సో క్రైమ్లో ఎక్స్ అనే పర్సన్ మాకు కావాలి, అతను సోన్సో ప్లేస్లో ఉంటా ఉన్నాడు అని చెప్పేసి లోకల్ పోలీస్ స్టేషన్ అసిస్టెన్స్ తీసుకుంటాము, లేదా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తప్పనిసరిగా ఇస్తాము. అంతేగాని ఇది ఎవరో వచ్చేసి మిమ్మల్ని ఎక్కడికి ఎత్తుకుపోరు, మీ మీద ఎటువంటి కేసులు రిజిస్టర్ అవ్వు. ఇవన్నీ కూడా మన యొక్క డబ్బులు తీసుకోవడం కోసమే. ఒక చిన్న ఎగ్జాంపుల్, 4,99,00,000 4,99,00,000 రూపాయలు ఫ్రాడ్. ఆ 4,99,00,000 రూపాయలు సంపాదించడానికి అతను ఎంత కష్టపడ్డాడు? అతని వయసు 60 సంవత్సరాలు. అతను చేసింది ఏమీ లేదు. అతనికి ఏంటంటే ఉన్న బలహీనత ఏంటంటే షేర్స్ పెడతాడు, షేర్స్లో పెట్టుబడి పెడతాడు. షేర్స్లో పెట్టుబడి పెట్టినప్పుడు అతను ఏదో ఒక జనరల్గా షేర్స్ చేసే టైంలో అతనికి ఒక లింక్ వచ్చింది. ఆ లింకు అది లిస్టెడ్ కంపెనీనా కాదని చెప్పి వెరిఫై చేసుకున్నాడు. లిస్టెడ్ కంపెనీ అనేది తెలిసింది. ఇక వెంటనే లిస్టెడ్ కంపెనీనే కదా, సెబీ అప్రూవ్డ్ అని చెప్పేసి దాంట్లో పెట్టుబడి పెట్టడం మొదలేసాడు. ఫస్ట్ 5 లక్షలు పెట్టాడు. 5 లక్షలు వితిన్ 2 డేస్లో 10 lakhs అయినాయి. బాగా లాభం ఉంది అని చెప్పేసి అలా పెట్టుకుంటూ పోయినాడు. పెట్టుకుంటూ పోయిన తర్వాత చివరికి ఆడెవడైతే ఉన్నాడో ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. అప్పటిదాకా వీడితో డైలీ కాంటాక్ట్లో ఉన్నాడు. సార్ మీది చాలా పెరుగుతూ ఉంది, మీరు ఇంకా పెట్టుబడి పెట్టండి సార్, ఇంకా పెట్టుబడి పెట్టండి సార్ అని చెప్పేసి. ఎప్పుడైతే వాడు పీక్ స్టేజ్కి వెళ్ళినాడో ఇతనికి అనుమానం వచ్చింది. అసలు నేను పెట్టుబడి పెడుతున్నాను, ఆ డబ్బులు నాకు అవసరానికి తీసుకోవాలి కదా, నేను తీసుకుంటాను అని చెప్పేసి అన్న గ్రామంలో ఇతను ఎప్పుడైతే నా డబ్బులు నాకు కావాలి అని ఇతని నోటి నుంచి వెళ్ళిందో వెంటనే వాడి నెంబర్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఆ వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్ క్లోజ్ అయిపోయింది.
ఇప్పుడు ఆయన ఎవరిని అడగాలి చెప్పండి? 4,99,00,000 ఇన్ కేసు మనం సరే మీరేం చేస్తారు? మనకున్న నాలెడ్జ్లో 1930 అమ్మ, ఇది అందరూ తప్పనిసరిగా నోట్ చేసుకోండి. 1930 ఇది సైబర్ ఏదైతే ఉందో సైబర్ సెల్ యొక్క టోల్ ఫ్రీ నెంబరు. ఇన్ కేసు మనకు పొరపాటునో గ్రహపాటునో ఏదైనా దీనికి కనుక ఈ సైబర్ ఫ్రాడ్కి కనుక లోన్ అయినట్లయితే ఈ 1930 అనే నెంబర్కి డైల్ చేసి మీ యొక్క డీటెయిల్స్ చెప్పినట్లయితే వెంటనే మీ యొక్క కంప్లైంట్ అనేది నోట్ చేసుకుంటారు. నోట్ చేసుకుని మీ వివరాలు ఒక సైబర్ కంప్లైంట్ రూపంలో నమోదు చేసుకుని లోకల్ పోలీస్ స్టేషన్ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. తర్వాత ఏం జరుగుతుంది? సపోజ్ ఎక్స్ అనే అకౌంట్కి ఇతను ఫస్ట్ డబ్బులు వేసాడు అనుకుందాం, అది ఫ్రాడ్స్టర్ అకౌంట్. వాడు వెంటనే ఆ అకౌంట్లో సింగిల్ ఎన్పీ కూడా ఉంచడు. ఇప్పుడు మనకి మల్టీ మార్కెటింగ్ సిస్టమ్ అని చెప్పేసి అంటారు. ఎక్స్ అనే అకౌంట్ ఫస్ట్ మీరు డబ్బులు వేశారు, అది YZABC అనే 4 అకౌంట్లకు వేసేస్తాడు. అక్కడ నుంచి మళ్ళీ 4 అకౌంట్లకు వేసేస్తాడు. అట్లా వాడి అకౌంట్లో 0 బ్యాలెన్స్ ఉంటుంది. వెళ్ళి దగ్గర 400 అకౌంట్లకు వెళ్ళిపోతాడు డబ్బులు. మీరు వేసి సపోజ్ ఇతను వేసిన ఏదైతే ఇప్పుడు మనం చెప్పుకున్నామో ఈ 4,90,00,000 ఒక 400 అకౌంట్లకు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు అతను కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఈ 400 అకౌంట్ బ్లాక్ చేస్తారు. దీంట్లో ఎంతమంది అమాయకులు ఉంటారు? ఈ 400 మంది అకౌంట్లు 400 అకౌంట్లో ఆ అకౌంట్లు ఏవి వాడి చుట్టాలి పక్కాలి లేకపోతే ఫ్రెండ్స్ కాదు, వేసేస్తాడు అంతే. అప్పుడు ఈ 400 అకౌంట్ బ్లాక్ చేస్తాము. వెంటనే నాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, నేను అకౌంట్ ఫ్రీజ్ చేసేస్తాను. వాడు తాత్కాలికంగా హోల్డ్ చేస్తారు. సైబర్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు 1 డే లేదా 2 డేస్ హోల్డ్ చేస్తారు. అదే కంప్లైంట్ నా దగ్గరికి వచ్చినట్లయితే అకౌంట్స్ ఫ్రీజ్ చేస్తాను. అంటే దాంట్లో ఇక మీరు డబ్బులు వేస్తారు కానీ తీయలేరు, అకౌంట్ ఫ్రీజ్ అయిపోద్ది. మళ్ళీ ఆ అకౌంట్ డీఫ్రీజ్ కావాలంటే మళ్ళీ నేను లెటర్ ఇస్తేనే ఆ అకౌంట్ అనేది డీఫ్రీజ్ అవుతుంది. దీంట్లో ఇట్లా అమాయకులు చాలామంది ఉంటారు. కొంతమంది బిజినెస్ పీపుల్స్ ఉంటారు, వాడి అకౌంట్ బిజినెస్ అకౌంట్ మొత్తం దాంట్లోనే డబ్బులు పడుతూ ఉంటాయి, ఆ అమౌంట్ తీసుకోలేడు. ఇట్లా రకరకాల సమస్యలు. ఇన్ కేసు ఎవరైనా పొరపాటున మీ అకౌంట్ కనుక ఫ్రీజ్ అయినట్లయితే, అది కూడా చెప్తున్నాను, మీ అకౌంట్ కనుక ఫ్రీజ్ అయినట్లయితే మీ అకౌంట్లో 10 రూపాయలే పడి ఉండొచ్చు. మీ అకౌంట్లో 10 రూపాయలే పడి ఉండొచ్చు. ఆ 10 రూపాయలు ఏవైతే ఉన్నాయో దానికి 2 మార్గాలు ఉన్నాయి. అది డిఫ్రీ చేయించుకోవడానికి ఆ 10 రూపాయలను హోల్డ్ చేసి మిగిలిన అకౌంట్ రన్నింగ్ చేసుకోవచ్చు. లేదా నియర్ బై కన్సర్న్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి సో డేట్ నాడు నా అకౌంట్లో ఇంత అమౌంట్ పడింది సార్, నా అమౌంట్ అతనికి ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి ఒక లెటర్ రాసిస్తే నీ ఆటోమేటిక్గా నీ అకౌంట్ అనేది డీఫ్రీజ్ అవుతుంది. ఈ 2 మార్గాల ద్వారా మన కేసు మనది ఏదైనా అకౌంట్ ఫ్రీజ్ అయితే మనం డీఫ్రీజ్ చేసుకోవచ్చు. ప్లస్ సైబర్ ఏదైతే ఉందో ఈ సైబర్ నేరాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండమ్మా. ఇందుగలడు అందు లేడని సందేహం వలదు, ఎందెందు వెతకినా అందందే గలడు. వామనుడి గురించి ఏదో చెప్తున్నాడు ఇది. అట్లానే సైబర్ నేరము దీంట్లో చేస్తుంది, దీంట్లో చేయడం అనేది ఆడపిల్లలు ఏడిపించడానికి ఉంది, అమ్మాయిని హెరాస్ చేయడానికి ఉంది, అకౌంట్లో డబ్బులు కొట్టేయడానికి ఉంది, మన మెంటల్గా టార్చర్ చేయడానికి కూడా ఈ సైబర్ నేరాలు ఉన్నాయి. ఒకటి ఎవడో వాడి దగ్గర డబ్బులు లేవు, ఫోన్లో వచ్చింది ఒక మెసేజ్ వచ్చింది, మీకు వితౌట్ పేపర్, మీకు పేపర్ ఏమీ పేపరు సంతకాలు ఏమీ లేకుండా 10 నిమిషాల్లో మీ అకౌంట్లో 10,000 డబ్బులు పడుతుంది అంటే మీరు 10,000 డబ్బులు కావాలి అవసరం. 10,000 డబ్బులు పడతాయి అనగానే వెంటనే అకౌంట్ క్లిక్ చేశాడు, 10,000 డబ్బులు మన అకౌంట్లో పడతాయి. కానీ ఆడ అవసరం తీరిపోయింది, ఆ 10,000 తీర్చేస్తాడు. తీర్చేసిన తర్వాత దానికి అదనంగా ఇంకో 1,000 రూపాయలు ఇంట్రెస్ట్ కింద కూడా పే చేస్తాడు. ఒక వారం తర్వాత ఎవడైతే వీడి అకౌంట్ పైసలు తీసుకున్నాడో వాడి దగ్గర నుంచి ఒక ఫోన్ వస్తుంది, సార్ మీరు ఇంకో 6,000 డబ్బులు కట్టాలి అని చెప్పేసి. అదేంటంటే నేను 10,000 డబ్బులు కట్టేసాను, 1,000 ఇంట్రెస్ట్ కూడా కట్టేసాను కదా, ఇంకా నేను ఎందుకు డబ్బులు కట్టాలని చెప్పేసి అంటారు. లేదండి మీరు 6,000 కట్టాలి, 6,000 కడితేనే మీ లోన్ క్లోజ్ అవుతుంది అని చెప్పండి. నేను కట్టను అంటాడు. కట్టను అని చెప్పేసి అంటే నీ యొక్క డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి అని చెప్పేసి, సపోజ్ నేను తీసుకున్నా, మా అన్నకి ఫోన్ చేస్తాడు, తమ్ముడు ఫోన్ చేస్తాడు, అక్కడికి చేస్తాడు, చెల్లికి చేస్తాడు, నా ఫ్రెండ్స్ అందరికీ చేస్తాడు, నా రిలేటివ్స్ అందరికి కూడా. సో ఎక్స్ అనే పర్సన్ నా దగ్గర లోన్ తీసుకున్నాడండి, తీర్చనంటున్నాడు, ఇలా చేస్తున్నాడు సార్ అని చెప్పేసి నా ఫ్రెండ్స్ అందరికీ ప్రాపగండా చేస్తాడు. అది నాకు మెంటల్ హెరాస్మెంట్ అనే కాదా? అదే మన మెంటల్ హెరాస్ చేయడానికి కూడా ఈ సైబర్ క్రైమ్ అనేది ఉపయోగపడుతుంది సార్. దయచేసి ప్రస్తుతం జరుగుతున్న ఏవైతే మాకు వస్తున్న కంప్లైంట్స్లో మ్యాక్సిమం కంప్లైంట్స్ అన్నీ కూడా ఈ సైబర్ నేరాల నుంచే, సైబర్ హెరాస్మెంట్స్, సైబర్ క్రైమ్స్ నుంచే వస్తున్నాయి. కాబట్టి దాని గురించి ఒక అవేర్నెస్ చేద్దామన్న ఉద్దేశంతో యాక్చువల్గా మేము సెలెక్ట్ చేసుకుని ఈ ప్రోగ్రామ్ రావడం జరిగిందమ్మా. మేడం గారిని రిక్వెస్ట్ చేసుకుని ఈ ప్రోగ్రామ్ మేము అటెండ్ అయినాము. ఇంకోటి, ప్రజెంట్ ఏదైతే ఈ సైబర్ ఫ్రాడ్, దీంతో పాటుగా ప్రజెంట్ మన సొసైటీని పట్టి పీడిస్తున్న మహమ్మారి మత్తు పదార్థాలు.
అది గాంజా కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు. ప్రస్తుతం మన ఒంగోలు పరిసర ప్రాంతాల్లో గాంజా అనేది పట్టి పీడిస్తుంది. మ్యాక్సిమం దాన్ని ఇరాడికేట్ చేస్తూ ఉన్నాము. ఎక్కడో ఒకటి ఎరానే మేము వచ్చిన కొత్తలో చాలా చోట్ల ఇచ్చేసాము. దాదాపు మ్యాక్సిమం దాన్ని తీసేయడం జరిగింది. ఎక్కడన్నా ఒకటి ఎరా ఉంటే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే దాన్ని ఫాలోఅప్ చేసి అది ఎక్కడ ఉన్నదో దాని మూలాల దగ్గరికి వెళ్ళేసి దాన్ని ఇరాడికేట్ చేస్తాము. మన ఏరియాలో ఎక్కడా దొరకదండి గాంజాయి, వచ్చేసి ఒరిస్సా లేదా వైజాగ్ జీమాడుగుల ఈ ఏరియాలో దొరుకుతుంది. అక్కడ పండించి దాన్ని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నారు. ఇన్కేస్ మేము ఏదైనా ఒక కేసు రిజిస్టర్ చేసినట్లయితే ఆ ఎక్స్ అనే పర్సన్ దగ్గర నుంచి ఏ అనే పర్సన్ దగ్గరికి వెళ్ళేసి దాన్ని సప్లై చేసిన వాడు ఎవడైతే ఉన్నాడో వాటిని కూడా తీసుకొచ్చేసి మేము అరెస్ట్ చేయడం జరుగుతుంది. దయచేసి మన పిల్లలు బయటికి వెళుతున్నప్పుడు ఏం చేస్తూ ఉన్నారు, ముఖ్యంగా మగపిల్లలు బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఏం చేస్తూ ఉన్నారు అని చెప్పేసి మీరు గమనించాలి. గమనించకపోయినట్లయితే వాడు ఏదన్నా ఒక రాంగ్ స్టెప్ వేసినాడు అని చెప్పేసి అంటే జీవితంలో వాడు కోలుకోలేడు. ఒక్కసారి ఏదైనా ఒక కేసు పరంగా పోలీస్ రికార్డులోకి ఎక్కినాడు అని చెప్పేసి అంటే అతను ఎంత చదువుకున్నా కానీ అతను మేబీ ఐఏఎస్ అయినా కావచ్చు, వచ్చి లోకల్ పోలీస్ స్టేషన్లో ఒక సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. తన యొక్క క్యారెక్టర్ సర్టిఫికేట్, తన మీద కేసులు ఏమీ లేవు అని చెప్పేసి ఒక సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. పొరపాటున మీ పిల్లలు కనుక ఏదైనా ఒక క్రైమ్లో ఇన్వాల్వ్ అయినారా, వెంటనే మేము ఏం చేస్తాం, మేము సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు ఇతను సోన్సో టైంలో సోన్సో క్రైమ్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు అని చెప్పేసి ఒక సర్టిఫికేట్ ఇస్తాం. ఆటోమేటిక్గా అతను కలెక్టర్ అయినా సరే దానికి ఎలిజిబుల్ కాడు. అంటే మనం చదివించిన చదువు అంతా కూడా నిరుపయోగం అవుతుంది. కాబట్టి మన పిల్లలు బయటికి వెళ్ళి ఏం చేస్తూ ఉన్నారు అది మాత్రం తప్పనిసరిగా గమనించుకోండి. కొంతమంది పిల్లలు ఇప్పుడు మేము మేము పెట్రోలింగ్ చేసేటప్పుడు చూస్తూ ఉన్నామమ్మా. గతంలో మీకు ఎగ్జాగరేట్ చేసి ఏం చెప్పట్లేదు, 9 గంటలు దాటితే ఇంట్లోంచి కాళ్ళు బయట పెడితే కాళ్ళు ఎరగలుగుతామని చెప్పి అనేవాళ్ళు తల్లిదండ్రులు. అవునా కాదా? మీ చిన్నప్పుడు చెప్పేవాళ్ళే లేదా? 9 దాటితే కాళ్ళు బయట పెడితే కాళ్ళు ఎరగొడతాం అనేవాళ్ళు. ఇప్పుడు మనం చెప్పే పరిస్థితుల్లో లేము, వాళ్ళు వినే పరిస్థితుల్లోనూ లేరు. తల్లిదండ్రులు చెప్పే పరిస్థితుల్లోనూ లేరు, పిల్లలు వినే పరిస్థితుల్లోనూ లేరు. మేము చూస్తూ ఉన్నాము, నైట్ 11 గంటలు దాటితే బైక్లు వేసుకుని జై 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 అని తిరుగుతూ ఉన్నారు. ముఖ్యంగా పిల్లల తల్లిదండ్రులకు చెప్పేది ఏంటంటే, పిల్లలకి బైకులు కొనివ్వాలా, వాళ్ళని గారం చేయాలా, వాళ్ళకి అవసరమైనవి ఇవ్వాలా. కానీ పిల్లాడు ఇంత ఉంటాడు, వాడు 50 కేజెస్ ఉంటాడు, వాడు నడిపే బైక్ 250 కేజీలు ఉంటుంది. రేస్ బైకులు కొనిస్తూ ఉన్నారు. రేస్ బైకులు వాడు సంతోషం కొనిచ్చినారు. ఆ రేస్ బైకులు వాడన్నా సక్రమంగా వినియోగిస్తున్నాడా, వాడు తీసుకెళ్తాడు బైక్కి, వాడు ఫ్రెండ్ వస్తాడు, అరే బైక్ భలే ఉందిరా పదరా వెళదామని చెప్పేసి ఆ గొప్పోలు ఫ్లైఓవర్ ఎక్కుతారు. ఆ గొప్పోలు ఫ్లైఓవర్ ఎక్కేసి రేసులు పెడతా ఉన్నారు. దయచేసి అది మీకు తల్లిదండ్రులుగా మీకు చెప్పేదమ్మా, ఎవరైతే మన పిల్లలు బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు, వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది, అది మీరు క్లీన్గా అబ్జర్వ్ చేస్తేనే తెలుస్తుంది. అది ఆడపిల్లలైనా కావచ్చు, మగపిల్లలైనా కావచ్చు, వాళ్ళ యొక్క బిహేవియర్ మీరు క్లీన్గా అబ్జర్వ్ చేస్తేనే దొరుకుతుంది. అట్లాంటి వాటికి ఇది ఒక వేదిక. ఏదైతే ఇప్పుడు గవర్నమెంట్ పెట్టిందో ఇది ఒక వేదిక లాంటిది. దయచేసి మీకు మా తరఫున రిక్వెస్ట్ ఏంటంటే, అది రిక్వెస్టే అనుకోండి, దయచేసి మీ పిల్లల్ని మంచిగా చదివించుకోండి, వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారో గమనించండి, వాళ్ళ యొక్క అభివృద్ధికి మీరు బంగారు బాటలు వేయండి. సార్ వాళ్ళు వచ్చేసి క్లాసులోనే చెప్పగలరు, ఉపాధ్యాయులు ఈ స్కూల్ ప్రిన్సెస్ ఏదైతే ఉందో ఈ స్కూల్ ప్రిన్సెస్లోనే వాడి యొక్క అభివృద్ధికి బాటలు వేయగలరు. కానీ ఈ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా మీదే. కాబట్టి మీరు మీ పిల్లలు ఏం చేస్తూ ఉన్నారు, ఏం చదువుతూ ఉన్నారు అని చెప్పేసి గమనించి వాళ్ళ యొక్క భవిష్యత్తుకి ఉపాధ్యాయులతో పాటు మీరు కూడా కలిసి బంగారు బాటలు వేయవలసిందిగా కోరుకుంటూ ఇంత మంచి అవకాశం ఇచ్చిన మేడం గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. ఎక్కువ టైం తీసుకున్నానన్నా ఏమనుకోవద్దు. ట్రెండింగ్లో ఉన్న నేరాలు అందరూ జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అంశాల గురించి వివరించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత మన ఎస్ఎంసి చైర్మన్ జగదీష్ గారు వారి అమూల్య సందేశాన్ని అందిస్తారు. మైక్ తీసుకొని చూడండి. ఇప్పుడు పిల్లలందరికీ ఆల్ ద బెస్ట్. షాకినా కూడా వారి అమూల్య సందేశాన్ని అందిస్తారు. పిల్లలందరికీ ఆల్ ద బెస్ట్, పేరెంట్స్ కూడా ఆల్ ద బెస్ట్.
చాలా టైం అయిపోయింది. పాపం మనకి పోయినసారి లేట్ అయింది, కానీ ఈసారి ముందే తెచ్చిపెట్టింది మన కుక్. గుమగుమలు వస్తూ ఉన్నాయి. తొందరగా ముగించేద్దాము. తర్వాత మన సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ తరఫున వచ్చినటువంటి సారు వారి అమూల్య సందేశాలు అందిస్తారు. విద్యార్థుల తల్లిదండ్రులకి నా నమస్కారాలు, అలాగే విద్యార్థులకి నా శుభాశీస్సులు. నేను రోజు నిత్యం అబ్జర్వ్ చేస్తాను, కానీ పాఠశాలలో ఏమున్నాయి అవసరాలు అనేది, అవసరాలని నాతో చదువుకున్న నా మిత్రులకు పంచాను. వాళ్ళు మన అవసరాన్ని గుర్తించి మేమున్నాంరా మేము చేస్తామని మా అకౌంట్కి 2 లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. దాని ద్వారా పైన ఒక రూమ్ బిల్డ్ చేశాను, అలాగే 7th క్లాస్ ఉన్న షెడ్ బిల్డ్ చేశాం. ఈ అవకాశం ఇచ్చిన నా మిత్రుడు 8690 సిద్ధార్థ ఇంజనీరింగ్ బ్యాచ్కి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. తమరు కూడా క్లుప్తంగానే చెప్పడం జరిగింది. ఓకే, ఇప్పుడు తర్వాత ప్రోగ్రాము స్టార్ట్ చేద్దాం. మనం వచ్చిన తర్వాత మన సార్ని చాలాసార్లు పిలవడం జరిగింది కదా సార్, సూర్యనారాయణ గారు. ఇక ప్రతిసారి ఒక్కసారి అలా వచ్చి కనిపించిపోతే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం సార్. ఎక్కువ టైం తీసుకోము, ఇంకా ప్రతిసారి అలా వచ్చి మీరు కనిపిస్తే మాకు బాగుంటుంది, అండగా అన్ని విధాలుగా. అలాగే సిఐ గారు మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ ప్రోగ్రామ్ని మన చంద్రశేఖర్ మాస్టర్ గారు పూర్తి చేస్తారు. ఈ సందర్భంగా ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా వచ్చినటువంటి అతిథులను గౌరవించుకోవడం మన సాంప్రదాయం. ముందుగా వారిని మన యొక్క పాఠశాల స్టాఫ్ తరఫున చిరు సన్మానం చేసి, ఎందుకంటే వాళ్ళు చాలా బిజీ షెడ్యూల్ ఉంటారు. దాదాపు వాళ్ళు చాలాసేపు అయింది వాళ్ళు వచ్చి అక్కడ ఆ ప్రోగ్రాం తీసుకున్నారు, ఇక్కడ ఈ ప్రోగ్రాం ఆగారు. కాబట్టి వారిని మన పేరెంట్స్ తరఫున, విద్యార్థుల తరఫున మరియు పాఠశాల తరఫున అందరి తరఫున సన్మానం చేసి జస్ట్ పంపిద్దామనేటువంటి ఆలోచనతో ఆహ్వానిస్తున్నాం. ముందుగా వేమూరి బుజ్జి గారు. స్కూల్ బిల్డింగ్ కోసం సుమారు 2 లక్షలు ఇచ్చిన మన జయశ్రీరావు గారిని ముందుగా సన్మానించాలి. అది ఎలా జరుగుతుంది సార్? అది కరెక్ట్ సార్, కరెక్ట్ చూశారు. పెద్దలు ఉన్నప్పుడే వాళ్ళ ద్వారా సన్మానం చేపిస్తే బాగుంటుంది కూడా. బాగా గుర్తు చేశారు. వెల్కమ్ సార్. ఇక్కడ మేము ఎవరి మాట వినాం సార్, మేము ఎవరి మాట వినామో తప్పనిసరిగా చేయాల్సింది. రండి. అందరూ కూడా అభినందించాల్సిగా కోరుతున్నాను. నీ పేరు చెప్పమ్మా. మాయ్, నీ పేరు చెప్పాను. స్వేచ్ఛ సునీత అనే పేరెంట్ అంటే వాళ్ళ పిల్లలకి ఇక్కడ రూమ్ ఎప్పుడైతే ఏర్పాటు చేశారో ఆనందము, ఆమె పర్సనల్గా తీసుకొచ్చి ఒక బొకే ఇచ్చారు. మీకు మా స్టాఫ్ తరఫున ధన్యవాదాలమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. బుజ్జి గారు సార్.
మెమెంటోలన్నీ కూడా మనం పర్సనల్గా విత్ బెస్ట్ కొటేషన్స్ తయారు చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. అలాగే మన సిఐ గారిని మన బుజ్జి గారు ఎస్ఎంసీ చైర్మన్ గారు సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. ఇష్టమ్మా. పూలు ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, మా పేరెంట్స్ తరఫున, మా పాఠశాల తరఫున, విద్యార్థులందరి తరఫున సార్ మీ ఇద్దరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మా పాఠశాల అభివృద్ధి నిరంతరం మీ యొక్క చేయూత ఉండాలని మా కోరిక. సైబర్ నేరాలు టాపిక్ ఉంది, అలాగే మత్తు మందులు వాటి గురించి టాపిక్ ఉంది. మరి ఏ సబ్జెక్ట్ అయితే మనకు అవసరం ఉందో దాని సమగ్రంగా మనకు అందించారు మన సిఐ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నిజంగా అమ్మ సార్ చెప్పినట్టు ప్రతి తల్లిదండ్రులు తప్పనిసరిగా పిల్లల మీద కేర్ ఉండాలనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మేడమ్స్ కొంచెం గేట్ దాకా వెళ్ళండి అమ్మా. సార్ వాళ్ళకి ఒకసారి సెండ్ ఆఫ్ ఇచ్చారండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎందుకంటే ఇప్పటికే మనకు కాలాతీతం అయిపోతూ ఉంది కాబట్టి మన యొక్క కార్యక్రమాన్ని కొనసాగించుకుందాం. తల్లికి వందనం. మా పిల్లలందరూ ఎందుకు లేశారు? పిల్లలందరూ ఎందుకు లేశారు? మా యొక్క లీడర్స్ ఏది గ్యాప్ కావాలి. మా మిగిలిన పిల్లలతో కూర్చోవాలి. ఎందుకు లేశారు? ఇక్కడ కార్యక్రమం అయిపోయినంత వరకు మీరు లేట్ టైం వీల్లేదు. అక్కడ డిసిప్లిన్ కమిటీ ఆ బ్యాక్ సైడ్ కూడా చాలా మంది నిలబడి ఉన్నారు. మన కార్యక్రమం సక్సెస్ అవ్వాలంటే ప్రతి ఒక్కరూ కోఆపరేట్ చేయాలి. మా ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఆ పిల్లల ముందుకు రండి. అందుకే నేను ఇందా చెప్పాను, మా సైనికులు ఎక్కడుందిరా? మా పూర్ణ పిల్లలకి ఇవ్వండి, మీకు కాదు. మాకు కొంచెం ఎక్కువ ఇవ్వండి. డిష్ పెట్టరా పిల్లలకి. మళ్ళీ తీసుకోండి అమ్మా. ఏ పూలైన పర్లేదు, ఏవైనా పూలే. మా సైనికులు ఎక్కడుందిరా? అందరికీ భోజనాలు ఉన్నాయి. ఇక్కడ ప్రోగ్రాం అయిపోయిన అనంతరం అందరికీ భోజనాలు ఉన్నాయి. మనుగురు కూర్చోరా చెప్పిందా మేడం? మా ఎస్ ఇంకొకసారి కొంచెం పూలు తీసుకోను. నాన్నకు సర్వీస్ చేయవా? పాట ఉందా? ఎన్నో పడి తన బిడ్డను ఒక స్థాయికి తీసుకురావాలని చెప్పి ఎక్కడ లేని తపన, తను తింటాం అనుకుని తన బిడ్డకు పెట్టేటువంటి ఆరాటం, తన బిడ్డ ఏదో ఎదగాలని తప్పు చేసినా కూడా సమర్థించే ఏకైక వ్యక్తి తల్లి. అలాంటి ప్రతి అంశంలోనూ తల్లి ముందుండి బిడ్డలు కాపాడుతూ ఉంటుంది. కాబట్టి కంటికి రెప్పలాగా ఆ తల్లికి వందనం, ఆ తల్లిని మనం గౌరవించుకోవాలనేటువంటి భావన. అందుకే ప్రభుత్వం కూడా తల్లికి వందనం పేరుతోనే మీ అకౌంట్లో డబ్బులు వేయడం కూడా జరిగింది. ఆ కార్యక్రమాన్ని ఈ సందర్భంగా మనం చేద్దాం. ఈ
భక్తి భావన నిరంతరం ఉండాలి. పిల్లలందరికీ నేను మరొకసారి చెప్తున్నాను, నిద్రలేగానే ఒకసారి అమ్మ నాన్నల యొక్క పాదాలు తాకి కళ్ళకద్దుకొని నమస్కారం పెట్టి అది గుడ్ మార్నింగ్ మనకి. ఆ విధంగా చేయండి, మీ జీవితంలో ఎంత మార్పు వచ్చిందో మీకే అర్థమవుతుంది. ఓకేనా? ఒకసారి సార్ మరి అందరూ సిద్ధంగా ఉన్నట్లయితే మాతృదేవో భవ, తల్లి కాళ్ళ మీద వేయండమ్మా, నమస్కారం చేయాలి. పాద పూజ చేస్తున్నాం మనం ఇప్పుడు. మాతృదేవో భవ పలకండి మాట. మాతృదేవో భవ పలకట్లా చేశారా? ఓం ఓ భవ దేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ అతిథి దేవో భవ దేవో భవ మాతృదేవో భవ త్రుదేవో భవ త్రుదేవో భవ ఆచార్య దేవో భవ అందరూ కూడా పిల్లల నెత్తి మీద వాళ్ళ యొక్క తల మీద చేతించండమ్మా. వాళ్ళ తలపై మీద యొక్క చేతుల నుంచి దీర్ఘాయుష్మాన్ భవన్ అందరూ ఒకసారి చెప్పండి. దీర్ఘాయుష్మాన్ భవ, సర్వ విద్యా ప్రాప్తిరస్తు, సర్వాభివృద్ధిరస్తు. అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలి, అన్ని విద్యలు అందాలి, దీర్ఘాయుషులుగా సర్వ ఆరోగ్యవంతులుగా ఉండాలి అని మనం దీవించుకుంటున్నాం. అలాగే ఉండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిద్దాం. ధన్యోస్మి. ఓకేమ్మా, రైట్. పిల్లలు మాత్రం మీ స్థానంకి వెళ్ళిపోయింది. మన కోవూరి అక్షర 10th క్లాస్ రిజల్ట్ మీకు తెలిసిన అంశమే. 591 మార్కు, అంటే దాదాపు అన్నిట్లో 100 రీచ్ అయింది. అమ్మాయి షైనింగ్ స్టార్ అవార్డు కూడా అందుకోవడం జరిగింది. మన స్కూల్ తరఫున 591 సాధించిన అక్షర వాళ్ళ పేరెంట్స్ని వేదిక మీదకు ఆహ్వానించడమైనది. వాళ్ళిద్దరు పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఒకసారి మీ అందరూ 591 అనేది ఒక రికార్డు. ప్రకాశం జిల్లాలోని గవర్నమెంట్ అన్ని స్కూళ్ళలో మంది టాప్, మన స్కూల్ బెస్ట్గా నిలిచింది. అలాంటి విద్యార్థిని మనం ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు చేతి మీదుగా ఆ అమ్మాయి అవార్డు అందుకుంది. అమ్మ షైనింగ్ స్టార్ కింద వాళ్ళ యొక్క పేరెంట్స్ని అలాగే ఆ విద్యార్థిని కూడా వేదిక మీదుగా సగౌరవంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒక బెస్ట్ స్టూడెంట్ మనం ఇచ్చే రివార్డ్ ఏందిరా? చప్పట్లే. ఒక్కసారి వాళ్ళకి చప్పట్లతో మనం చూద్దాం. అలాగే రైట్ రైట్. నెక్స్ట్ సెకండ్ ప్రైజ్ చెప్పండి. మరి రెండో స్థానం 590 మార్కులతో ఎవరొచ్చారా? రైట్, ఎస్కే కౌసర్ నిసా వాళ్ళ వెల్కమ్. వీళ్ళందరూ కూడా ట్రిపుల్ సీట్లు సంపాదించారు. బహుశా మీ అందరికీ తెలిసి ఉంటుంది. ట్రిపుల్ అంటే దాదాపు 6 సంవత్సరాలు కొన్ని లక్షలు ఖర్చు పెట్టేటువంటి చదువును ఉచితంగా పొందుతున్నారు వీళ్ళు. ట్రిపుల్ సీట్లు సంపాదించారు. మా కౌసర్ను కూడా రావాలపైకి వెల్కమ్. వీళ్ళందరికీ ఆల్రెడీ ట్రిపుల్ సీట్ వచ్చాయి. 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్, 4 సంవత్సరాలు బీటెక్ ఇంజనీరింగ్, 2 సంవత్సరాలు మళ్ళీ ఎంటెక్. మొత్తం కూడా వీళ్ళకి ఉచితంగా నయా పైసా ఖర్చు లేకుండా చదువుతారండి. ఒక్కసారి చూడండి. ఆ స్థాయిలోకి మన పిల్లల్ని మీరు తీసుకురావాలంటే మీరు నిరంతరం పర్యవేక్షణ చేయాలి, పిల్లల్ని చదివించాలి. అలాగే థర్డ్ ప్రైజ్ నాగజాహ్నవి. థర్డ్ ప్రైజ్ నాగజాహ్నవి. వాళ్ళ నాన్నగారు సుధాకర్, అలాగే వాళ్ళ అమ్మగారు వచ్చారా? ఓకే, వెల్కమ్.
ఓకే చూడండి, ఇప్పుడు మనకు గర్వంగా లేదా ఆడ కూర్చున్న వాళ్ళ ఐదుగురు కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఇంతమంది తల్లిదండ్రుల ముందు వేదిక మీద వాళ్ళని పిలిచి కూర్చోబెట్టాము అంటే దానికి కారణం వాళ్ళ పిల్లలే. అవునా కదా? స్టూడెంట్స్ మీద ఒకసారి గుర్తుంచుకోవాలి, రేపు మీ అమ్మా నాన్నలు మీరు ఇక్కడ కూర్చోబెట్టాలి. మీ అమ్మా నాన్నలు అక్కడ కూర్చోబెట్టాలి అంటే మీరు ఎంత కృషి చేయాలో ఒకసారి గుర్తుంచుకోండి. అవునా కదా? కాబట్టి మరి మన తల్లిదండ్రులకు మనం ఇచ్చే గౌరవం, అతిపెద్ద గౌరవం మన చదివే. మనం ఆ విధంగా చదివి ఒక ఉన్నత స్థానంలోకి, ఒక బెస్ట్ ప్లేస్లోకి వెళ్ళాము అంటే అది మన తల్లిదండ్రులకు మనం ఇచ్చే ఒక పెద్ద గిఫ్ట్. ఆ గిఫ్ట్ ఇవ్వడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలి. వెల్కమ్ సార్. రైట్, వెరీ గుడ్. గిఫ్ట్లు ఉన్నాయమ్మా. మేడమ్స్, శైలజ మేడం గారు ఉన్నారు. మన మేడమ్స్ ఒక ఇద్దరు పైకి రావాలమ్మా. లక్ష్మీదేవి మేడం అక్కడ మీల్స్ దగ్గర ఉన్నట్టున్నారు. ఒక్కసారి చూడండి, పెద్దల చేత వాళ్ళు సన్మానాలు, పుష్పాలంకరణలు, బహుమతులతో తీసుకుంటున్నారంటే కేవలం వాళ్ళ పిల్లలు చేసిన కృషి, హార్డ్ వర్క్. మరి పిల్లలందరికీ కూడా ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ కావాలి. ఒక్కసారి రేపు మా అమ్మ నాన్నని నేను అక్కడ కూర్చోబెట్టాలి, ఆ విధంగా నేను వాళ్ళకి సన్మానం చేయాలి, వాళ్ళకి నేను ఇచ్చే గిఫ్ట్ ఇదే అనేటువంటి ఫీలింగ్ మీకు ఎప్పుడైతే వచ్చేటో ప్రతి ఒక్కరు ఉన్నతమైన స్థాయికి రావడానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు దానికి కృషి చేయాలి. అలాగే రెండో స్థానం మీద కౌసర్ నిసా వాళ్ళ యొక్క తల్లిదండ్రులు. మీరు వందనం. ఇప్పుడు మీరు అట్లే ఉన్నాడమ్మా, మీరు మీకు పూలు ఇచ్చారు కదా, మీరు ముందుకు రండి సార్. బాక్స్ మీ చేతిలో పెట్టుకోండి అమ్మా, బాక్స్ మీ చేతిలో పెట్టుకోండి. పాదాభివందనం చేయాలమ్మా. మనకి ఒక తల్లిదండ్రులు, ఒక నిమిషం ఆగండి రా బుజ్జి, ముగ్గురు తల్లిదండ్రులుగా వాళ్ళు చాలా గర్వపడే స్థాయిలో మార్కులు సంపాదించారు వీళ్ళ ముగ్గురు. తల్లిదండ్రుల కంటే ముందుగా మేము గర్వపడే స్థాయిలో మంచి మార్కులు సంపాదించారు. మాతో పాటుగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటే గర్వపడే స్థాయిలో 59190 సాధించారు. డిఈఓ గారు, ఎంఈఓ గారు అందరూ వాళ్ళని అభినందించడం జరిగింది. కాకపోతే హడావుడిలో ఉండి పిలవలేకపోయారు. కానీ ఆగస్టు 15 సందర్భంగా వాళ్ళకి ఖచ్చితంగా ఇన్విటేషన్ ఉంటుంది. సో మన ప్రకాశం జిల్లాలోనే గవర్నమెంట్ స్కూల్స్లో టాప్ ర్యాంకులో 59190 సాధించిన, 582 సాధించిన జాహ్నవి వీళ్ళ ముగ్గురికి మా స్కూల్ తరఫున, మా స్టాఫ్ తరఫున అనేక 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 కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. యాక్చువల్గా శుభాభినందనలు చాలా చాలా పెద్ద పదాలు వాడాలనిపిస్తుంది. అన్నిటినీ కలిపి థ్యాంక్ యూ వెరీ మచ్, కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటున్నాం. తర్వాత ఈ సమయంలో ఆ ముగ్గురు పిల్లల తల్లిదండ్రులకి వారు పాదాభివందనం చేసుకోవటం చాలా సువర్ణాక్షరాలతో లిఖించదగిన గొప్ప సందర్భంగా మేము భావిస్తున్నాము. ఒకసారి మీరు వచ్చి అంతా
గొప్ప తల్లిదండ్రులకి పాదాభివందనం చేయవలసిందిగా కోరుతున్నాం. అమ్మా ముందుకు రండి. చెప్పు సైడ్ పాదాలు కొంచెం చేతులు ఇవ్వండి. కూర్చోండి. వాళ్ళ తరపున నీరు కూర్చోాలండి. రైట్ ఓకే మేడం. ఓకే ధన్యవాదాలు. మరి అలాగే ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటి వీళ్ళ చెల్లెళ్ళు కూడా ఇక్కడ ఆల్రెడీ చదువుతున్నారు. వాళ్ళను కూడా అప్పుడు వాళ్ళకు కూడా మోటివేషన్ కావాలి. నెక్స్ట్ మళ్ళీ మా అమ్మ నేను ఎక్కిస్తాను పైకి అనే ఫీల్లో వాళ్ళ చెల్లెళ్ళు కూడా రావాలి. ఇది వాళ్ళు అక్కడ నవ్వుకుంటున్నారు. నవ్వితే సరిపోదు, హార్డ్ వర్క్ చేయాలి. ఓకే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ కంగ్రాచులేషన్స్. అలాగే శ్రీ అమ్మాయికి ఫస్ట్ రావడం జరిగింది, నసీమా సెకండ్. అప్పుడు కూడా చాలా మంచి మార్కులు. కాకపోతే వాళ్ళకి ఎంతో ఎక్కువ వచ్చినాయి కాబట్టి ఒక బాధ్యత మా మీద ఇంకా ఎక్కువైంది ఈ సంవత్సరం. కనీసం దాన్ని రీచ్ చేయడానికి మేము ఈ సంవత్సరం ప్రయత్నిస్తాము. మా టార్గెట్ కూడా నిర్ణయించడం జరిగింది 591 అని. దాన్ని బీట్ చేయడానికి ప్రయత్నిస్తాం, కనీసం రీచ్ చేయడానికి కన్నా ప్రయత్నిస్తాం. నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి మనకి మన అమ్మలు అంటే మాకు మీరందరూ సిస్టర్స్ లెక్క కదా. ఇంకా చిన్నప్పటి కనుక లెమన్ స్పూన్ ఆ గేమ్లో గెలిచినటువంటి వారికి అరుంధతి మేడం లిస్ట్ కావాలి. చంద్రశేఖర్ సార్ మీరు కంటిన్యూ చేయండి. ఆ గిఫ్ట్ అరుంధతి మేడం దగ్గరికి వెళ్ళి వచ్చారు. ఇక్కడే ఉన్నారు కదమ్మా. ఏ పావని వాళ్ళ యొక్క స్టూడెంట్ పాప వచ్చి ఏ లౌక్య 6th క్లాసు. ఆ ఏ పావని అనేటువంటి వాళ్ళు వేదిక మీదకి వచ్చి ప్రైజ్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. అమ్మా లౌక్య కానీ ఆ పావని వచ్చామ్మా. వారికి మన ఎస్ఎంసీ చైర్మన్ సార్ ఇట్టండి, హెచ్ఎం గారు ఎస్ఎంసీ చైర్మన్ వాళ్ళు బహుమతి ప్రదానం చేస్తారు. అలాగే డి బుచ్చమ్మ సెకండ్ ప్రైజ్. రామ్మ వేదిక మీదకి వచ్చాను పాపతో. వాళ్ళు కూడా మన థర్డ్ ప్రైజ్ ఎం నాగేంద్రం. మీ పాప ఇక్కడమ్మ నాగేంద్ర వాళ్ళ పాప కూడా ఉంటే వచ్చేసేయండి. ఓకే రైట్. అలాగే స్పెషల్ ప్రైజ్ ఏ లక్ష్మి కోమలి వాళ్ళ అమ్మగారు. కోమలి ఉందా? వచ్చేమ్మా. కోమలి గారు, ఏ లక్ష్మి గారు. అలాగే జెంట్స్కి సంబంధించి టగ్ ఆఫ్ వార్ పోటీ పెట్టా. దాంట్లో మనకి ఏంటంటే 2 టీంలు వచ్చాయి, ఇద్దరే వచ్చారు కాబట్టి అందరినీ గౌరవించుకుందామని ఒక చిరు సాంప్రదాయాన్ని మా మేడం గారు అందరినీ గౌరవిద్దామని సార్ అన్నారు. అందుకని విన్నర్స్ అందరికీ హనుమంతరావు సార్ కోటు. హనుమంతరావు గారు వాళ్ళ భోజనాలు పెడతారు, మీరు రండి. ఓకే సార్, వెరీ గుడ్. హనుమంతరావు గారు ఎస్ఎంసీ హనుమంతరావు గారు ఆయన భోజనం అదే. హనుమంతరావు గారు మీరు విన్నర్స్ వైపు అంతే. వాళ్ళు రావాలి, వాళ్ళిద్దరు రాలా 8 మెంబర్స్. ఓకే అలా వచ్చాను మేడం, మీరు ఇటండి. అందరికి తలా ఉంటుంది. అంత అలా వచ్చేసండి మీరు.
రావాలి. కొంచెం తరువు ఒక స్టెప్ వెనక్కి పోండి. ఒక స్టెప్ కొంచెం వెనక్కి జరిగితే తరువు వచ్చింది. మీరు ముందు పోండి. కొంచెం తరువు. రైట్ రైట్ రైట్. ఓకే టీవీ ఫోటో చంపుకో. ఓకే థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ పీడిఎం టైంకి ఎక్కువ మంది రావాలని కోరుకుంటున్నాం. ఇక్కడ ఒపీనియన్ బాక్స్ ఉంది సార్. స్కూల్ మీద, స్కూల్లో ఎటువంటి విద్యా విధానం మీద, జరిగిన కార్యక్రమం మీద మీ యొక్క అభిప్రాయాన్ని రాస్తూ ఈ ఒపీనియన్ బాక్స్లో మీ యొక్క ఒపీనియన్ అందరూ ఫోన్ చేయండి. ఒపీనియన్ రాసి ఆ ఫోన్ చేసిన తర్వాత మీకు పేపర్లు ఇస్తారు. ఇక్కడే పెన్ను కూడా ఇస్తారు. మీ ఒపీనియన్ రాసి ఆ బాక్స్లో పడేసి వెళ్ళండి. అడుగు మీ పేరు రాయండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇక భోజనానంతరం కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి. వీళ్ళప్పుడు అందరూ పేరెంట్స్ అందరికీ ఇటువైపున కౌంటర్ ఏర్పాటు చేశారు, పిల్లలకి ఇటువైపున కౌంటర్ 2 ఏర్పాటు చేశారు. కాబట్టి ఇబ్బంది లేకుండా అందరూ పనిచేయాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమానికి చేసిన తల్లిదండ్రులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అందరూ భోజనం చేసి తర్వాత కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి కాబట్టి హ్యాపీగా ఉండండి. మీ పిల్లలు వేసే డ్యాన్సులు అవి చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏం ప్రాబ్లం ఏదో ఆప్షన్ మిస్ అయింది. అది పెట్టుకోవచ్చా? ఓకే ఓకే ఓకే.